ఇప్పుడు క్రైమ్ కార్నర్ న్యూస్ చూద్దాం. ప్రభుత్వం అమలు చేసినటువంటి జీవో 396ను వెంటనే రద్దు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రిజిస్టర్ ఆఫీసర్ పెన్ డౌన్ కార్యకర్తలు నిరసన చేశారు. ఈ జీవో ద్వారా డాక్యుమెంటర్లు జీవనోపాధి కోల్పోతున్నారన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో పాటు 16,000 జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి 1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నాయి. భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తిరుపతికి చెందిన జగదీష్ బాబు భార్యకు వీడియో కాల్ చేస్తూనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగదీష్ బాబు రంగంపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ మీర్పేట్ విషాద ఘటనలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో హేమ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త రాజ్ కుమార్ వేధింపుల కారణంగానే హేమ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజ్ కుమార్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని హేమను మానసికంగా వేధించాడని వారు తెలిపారు. కోనసీమ జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై ఇనుప లోడ్డుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కోల్కతా నుంచి భీమవరం వెళ్తున్న ఈ లారీ రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్ లో డివైడర్ నుండి కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ కోటేశ్వరరావుకు స్వల్ప గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా శంకర్రావుపేటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజన్న వరి నాట్ల కోసం పొలాన్ని సిద్ధం చేసేందుకు వెళ్లని క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడ మృతి చెందాడు. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్న రాజన్న మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డైట్ కళాశాల ఆవరణ చెరువును తలపించింది. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షంతో పాటు అక్రమణల కారణంగా వరద నీరు బయటకు వెళ్లకుండా నిండుకుండలా మారింది. దీంతో కళాశాల ఆవరణతో పాటు మరుగుదొడ్లలో వర్ష నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి వరద నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.